నేను కపర్ ప్రసాదరావు, మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏదిరిజం కార్యక్రమానికి స్వాగతం. ఏదిరిజం కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగి ఉన్నటువంటి అసలు నిజాన్ని చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీ అంతా కూడా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద యాడ్ ఉంది. తర్వాత ఎన్నికలకు 3 నెలల ముందు అంటే గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల గత మేనిఫెస్టోలోనే పథకం. అంటే 3 నెలల ముందు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొత్త పథకాన్ని ప్రారంభం చేసేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ తీసుకునేటువంటి ఒక వార్త వచ్చింది. 4.5 ఏళ్ళు నాంచి ఇప్పుడు ప్రకటన. 3 నెలల్లో ఎంతమందికి ఇచ్చాను డబ్బులు పాలని వదిలించుకునేందుకే. నియోజకవర్గానికి 3,000 ఇళ్ల నిర్మాణం. 2023-24లో 4 లక్షలకు సాయం అంటూ 4 లక్షల ఇళ్లకు సాయం అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ కేసీఆర్ నగర్ లో ప్రారంభిస్తా ఉన్నారు. దాదాపు 15,000 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తా ఉన్నారు. వాటిలో 15,660 ఇళ్లు, వాటిలో కిటికీలు పగిలిపోయినాయి, నల్లాలు విరిగిపోయినాయి. ఎట్టకేలకు డబుల్ ఇళ్లకు మోక్షం అంటూ కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అట్నే భారత్ తో టెస్లా త్వరలోనే వస్తుందన్న నమ్మకం ఉంది. 2024లో ఇండియా పర్యటన. ప్రధాని మోదీకి నేను అభిమానిని. భారత్ లో గణనీయంగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. న్యూయార్క్ లో మోదీతో సమావేశం అనంతరం మస్క్ ప్రకటన. ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోలిస్తే విజయవంతమయ్యే అవకాశాలు భారత్కే చాలా ఎక్కువగా ఉన్నాయి. మోదీ దేశం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భారత్ గణనీయంగా పెట్టుబడులు పెట్టేలా ఆయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి అలెన్ మస్క్ చేసినటువంటి ప్రకటన మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లనే యోగా విశ్వవ్యాప్తం. నిన్న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. అనేక దేశాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంగా మోదీ చేసినటువంటి కాపీరైట్, పేటెంట్, రాయల్టీ లేదు. ఐరాసలో ప్రధాని నరేంద్ర మోదీ యోగాతో వైరుధ్యాలు తొలగిద్దామని పిలుపు. ఐక్యరాజ్య సమితిలో యోగా కార్యక్రమానికి గిన్నీస్ లో చోటు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం అనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్లా కేసీఆర్ ను మేము పిలవనే లేదు. ఒక పెద్ద బాంబు పేల్చిండ్రు. విపక్షాల సమావేశానికి కేసీఆర్ పిలువలేదు. కేసీఆర్ విపక్షాలతో కలిసి లేడు అనేటువంటి ఒక మాట ఉంది. బీజేపీపై పోరాటం విషయంలో ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఆయన పాట్నా సమావేశానికి ఆహ్వానించలేదు. జగన్, నవీన్, మాయా బాధలను కూడా తెలిసి చెప్పిన జేడీ ప్రధాన అధికార ప్రతినిధి కేసీ త్యాగి. తృతీయ కూటమిపై గతంలో విపక్ష నేతలతో కేసీఆర్ భేటీలు. పార్టీల ఎన్నికల ఖర్చు భరిస్తానని భరోసా. కేసీఆర్ ను నమ్మని ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది. అట్నే పోరాడదాం రండి. పొంగులేటి, జూపల్లికి రేవంత్ రెడ్డి ఆహ్వానం అంటూ నిన్న జూపల్లి ఇంటికి, అట్నే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కూడా వీళ్ళు పోయి వాళ్ళని కలిసి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ చిన్నారెడ్డితో సహా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి అందరూ కూడా వాళ్ళ నివాసానికి వెళ్లి వారిని ఆహ్వానించారు. వాళ్ళు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ రోజు అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. ఆ సందర్భంగా ఒక వార్త, సమిధలు ఎక్కడ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త మనకు కనబడుతుంది. తెలంగాణ అమరవీరుల పేర్లు లేకుండా స్మారక చిహ్నం. జోహార్ అమరవీరులకు అంటూ బోర్డుకే పరిమితం. న్యాయం కోసం 9 నెలలుగా ఎదురు చూస్తున్నాం. ఆయన ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తారన్న హామీ ఏమైంది? దశాబ్ది ఉత్సవాల వేళ అమరుల సంఖ్యపై గందరగోళం. 1,318 ఆత్మహత్యలని ఉద్యమ నేతల మాట. 1,200 మంది అని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్. చివరికి 650గా లెక్క. సాయం అందింది 628 మందికే. మిగతా వారి అడ్రస్ దొరకలేదని ప్రభుత్వానికి నివేదిక. నేడు అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన కేసీఆర్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. 9 ఏళ్ల తర్వాత శంకరమ్మకు పిలుపు. శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్సీగా అవకాశం. అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం. అదే వేదికపై స్వయంగా ప్రకటించిన సీఎం. ఇప్పటికే గన్మెన్ వాహనం కేటాయింపు అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. కుప్పకూలిన ఫ్లైఓవర్ ర్యాంప్. కాంక్రీట్ పనులు చేస్తుండగా ప్రమాదం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘటన. 9 మంది గాయాలు. కిమ్స్లో చికిత్స. క్షతగాత్రులకు కేటీఆర్ తలసాని పరామర్శ అనేటువంటి వార్త. ఋతుపవనాలు వచ్చేశాయి. ఎట్టకేలకు రాష్ట్రానికి తాకిన నైరుతి. తొలకరి పులకరింత. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. మురిసిపోతున్న అన్నదాతలు. నేడు రేపు అక్కడక్కడ వర్షాలు అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ. కేసీఆర్ కుటుంబం డబ్బు అహంకారంతో విర్రవెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విలువ లేదని కేటీఆర్ చెప్తున్నారు. కేసీఆర్ ముఖం చూసి ఓటేసే పరిస్థితి ఉందా? సంజయ్. నేటి నుంచి బీజేపీ ఇంటింటి ప్రచారం అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. వైద్య కళాశాలలపై ఈడీ రైడ్స్. మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు అక్రమాలు. జాబితాలో పువ్వాడ, పట్నం, మల్లారెడ్డి కాలేజీలు, అసదుద్దీన్ డెక్కన్ కాలేజీలను సోదాలు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, పాలమూరు, కరీంనగర్ జిల్లాలో ఏకాలంలో దాడులు అనేటువంటి వార్త. గోల్డ్ చెప్పుకోవాలనిపిస్తే పారిపోతారా? ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలను నిలదీసిన షేజల్. తెలంగాణ భవన్ నుంచి ఆమెను తప్పించుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన ఎంపీలు అనేటువంటి ఒక వార్త కూడా కనబడుతుంది. ఆ 9గురిపై చర్య తీసుకోండి. ఎమ్మెల్యే రాజయ్య భర్త ప్రవీణ్ సహా 4గురిపై ఫిర్యాదు. పోలీసులను ఆశ్రయించిన జాగిపురం సర్పంచ్ నవ్య అనేటువంటి వార్త కూడా.
మత్తయ్య స్థలంలో ముత్తిరెడ్డి పాగా. బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే స్థలం కొనుగోలు. 2020 కూతురు భవానారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్. చెరువు నీరు స్థలంలోకి రాకుండా కాలువ నిర్మాణం. అప్పట్లోనే ప్రహారీ కూల్చివేత. లోకాయుక్తలో ఫిర్యాదు. తనకు తెలియకుండా కొన్నారని ఆరోపిస్తున్న భవానీ. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనం ఇప్పుడు ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్ మొదటి పేజీలో ఉంది. ప్రభుత్వం యాడ్ మరి ఆంధ్రజ్యోతి పేజీలో లేదు. అట్లనే మొదటి 2వ పేజీలో కూడా ఒక యాడ్, 3వ పేజీలో కూడా యాడ్, 4వ పేజీలో కూడా యాడ్. ఈనాడు మొత్తంగా యాడ్స్ ఉంది. వార్తలు తక్కువనే. 5వ పేజీని మొదటి పేజీ చూసుకుంటే ప్రైవేట్ వైద్య కళాశాలపై ఈడీ నజర్ అనేటువంటి వార్త ప్రధానంగా వచ్చింది. తర్వాత సంక్షేమమే మాత్రం అభివృద్ధి మా కులం. అంటే కేటీ రామారావు బొమ్మ లేకుండా ఈనాడు పేపర్ వస్తూనే లేదు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కేటీ రామారావు బొమ్మ ఉండాల్సిందే. ఆయన చెప్పినటువంటి మాటల్ని మొత్తంగా ప్రతి మాటని ఈనాడు మొదటి పేజీలో వేయాల్సిందనే విధంగానే తయారైంది ఈనాడు పేపర్. మరి అందులో సంక్షేమమే మా మతం, అభివృద్ధి మా కులం అంటే ఈయన చెప్తా ఉన్నాడు. పనిచేసే నాయకత్వం భుజం తట్టండి, పర్యాటకానికి వన్నెగా తీగల వంతెన. కరీంనగర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలో ఒక ప్రధానమైనటువంటి వార్త. తీగల వంతెన వార్త ఫోటో వేయలే, ఈయన వార్త వేసారు. తర్వాత 3 దశలో గృహలక్ష్మి నిధులు. సొంతలు లేని వారే అర్హులు. ఒక్కో ఇంటికి పూర్తి రాయితీతో 3 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3,000. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం మార్గదర్శకాలు జారీ అనేటువంటి వార్త కూడా వచ్చింది. 5 కోట్ల అప్పు, 1,600 కోట్ల ముప్పు అంటూ లేపాక్షి నాలెడ్జ్ హబ్ లో ఇంకో దివాలా భాగవతం. మరో 2,600 ఎకరాలకు అక్రమాల గండం. ఇప్పటికే 4,191 ఎకరాలు తాకట్టు పెట్టి దివాలా తీసిన ఇందు. మరో దివాలా కేసు ద్వారా లేపాక్షి నాలెడ్జ్ హబ్ మరింతగా మునిగిపోయే పరిస్థితి అంటూ నాడు లేపాక్షి కుంభకోణానికి ముఖ్య పాత్రధారి నేటి ఏపీ సీఎం జగనే క్విడ్ ప్రోకోగా డబ్బు దండుకున్నట్లు తెలిసి A1 గా కేసు పెట్టిన సిబిఐ అనేటువంటి వార్త కూడా ఒకటి కనబడుతుంది. తర్వాత విశ్వయోగం అంతర్జాతీయ సాధన మీద కాపీరైట్ పేటెంట్ లేనిది ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో చారిత్రాత్మక యోగా దినోత్సవం. 180 దేశాల ప్రతినిధుల హాజరు. గిన్నిస్ బుక్ లో చోటు. భారత్ కు త్వరలో టెస్లా అనేటువంటి టెస్లా కంపెనీగా భారత్ వస్తారనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా కనబడుతుంది. కాంగ్రెస్ ను ప్రోత్సహిస్తున్న కేసీఆర్. బారాస ఎమ్మెల్యేలను చూస్తేనే భయపడిపోతున్న మహిళలు. లక్షెట్టిపేట సభలో బండి సంజయ్ అనేటువంటి వార్త. ఈసారి కాళేశ్వరమే కీలకం. వానాకాలం సాగుకు ముఖ్య ఆధారం కానుందా. గోదావరి ప్రవాహం ఆలస్యమైన మళ్లించే అవకాశం అనేటువంటి వార్త. కృష్ణాలో మరింత జాప్యం అనేటువంటి వార్త కూడా ఒకటి నాకు కనబడుతుంది. కుప్పకూలిన పై వంతెన. 9 మంది గాయాలు. సెంట్రింగ్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం. సాగర్ రింగ్ రోడ్డు ఘటన అనేటువంటి వార్త. తర్వాత అసంపూర్తి పనులతో నీరందేదెలా. సుల్తానాబాద్ మండలం కల్లుకుంట్లలో అభివృద్ధి పనులు చేపట్టిన చెరువు. అంతంత మాత్రంగానే అమృత్ సరోవర్ పథకం అమలు. ఆగస్టు 15లో ముగియనున్న చెరువుల పునరుద్ధరణ గడువు అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. కాంగ్రెస్ లో చేరికలతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అంటూ జూపల్లి, పొంగులేటి వంటి రాజకీయ పునరేకరణలో భాగం అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనం సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికను చూసినట్టయితే అమరజ్యోతి ఈ ప్రారంభానికి సంబంధించిన ప్రభుత్వ యాడ్ ఒకటి ప్రధానంగా ఇచ్చారు. తర్వాత 15 ఏళ్లలో 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 117 బ్లాక్లు. నేడు కొల్గూరు డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అంటూ వార్త. 144.5 ఎకరాల్లో రూపాయలు 1,474.75 కోట్ల వ్యయంతో నిర్మాణం. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్లు, లిఫ్టులు వంటివి, ఆధునిక సదుపాయాలు, పార్కు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ వంటి ఎన్నో ఏర్పాట్లు. బడి, గుడి, ఆసుపత్రి, మార్కెట్ల నిర్మాణానికి చర్యలు. లాంఛనంగా 6 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు వివరణ ముఖ్యమంత్రి. అనంతరం పటాన్చెరులో బహిరంగ సభ అంటూ వార్త మనకు కనబడుతుంది. తర్వాత ఘన స్మారకం, ఘన నిర్మాణం అంటూ తెలంగాణ అమరవీరుల స్మారకం నేడు ప్రారంభం. ప్రపంచంలో 4వ స్థానం అనే వార్త కూడా ఇందులో ఉంది. అట్లే పొత్తులపై కేసీఆర్తో చర్చలు, సిపిఐ నిర్ణయం అనేటువంటి వార్త కూడా కనబడుతుంది. నేడు ఇంటింటికి బీజేపీ. 30 లక్షల ఇళ్లకు వెళ్లనున్న పార్టీ యంత్రాంగం. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు ఇదే కార్యక్రమంలో నిమగ్నం. మోదీ 9 ఏళ్ల పాలన విజయాలపై ప్రజల కరపత్రాల పంపిణీ అంటూ వార్త. బీఆర్ఎస్ తో ప్రజలు సంతోషంగా లేరు, బండి సంజయ్. కరీంనగర్ పేరు చెబితే ప్రతిపక్షాల గుండె గుగ్గులు. నిన్న 220 కోట్లతో కేబుల్ బ్రిడ్జి, 410 కోట్లతో ఎంఆర్ఎఫ్ అంటూ ఒక వార్త కనబడుతుంది. ఇవి ప్రధానంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ యోగా చేస్తున్నటువంటి ఒక ఫోటో, అట్లనే ఎలన్ మస్క్ ప్రధానితో కలిసినటువంటి ఒక ఫోటో కూడా మనకు కనబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ యోగా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఫోటో. యోగా ఒక పవర్ అని విధంగా నరేంద్ర మోడీ మాట్లాడాడు. అమరుల కుటుంబాలకు సాయం లేదు. 1,500 మంది అమరులయ్యారని అప్పట్లో కేసీఆర్ ప్రకటన.
ఆదుకున్నది మాత్రం 638 కుటుంబాలని అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త కనబడుతుంది. అట్లనే బాలికపై బీఆర్ఎస్ నేత రేపు నిజామాబాద్ జిల్లా బోధనలోని శంకర్ నగర్ లో 13 ఏళ్ల నిరుపేద బాలికపై బీఆర్ఎస్ లీడర్ కొత్తపల్లి రవీంద్ర అత్యాచారం చేశాడు. ఈ నెల 19 దారుణం జరగా బుధవారం ఈ విషయం బయటకు వచ్చిందనేటువంటి వార్త కూడా ఒకటి కనబడుతుంది. ఎల్బీ నగర్ లో కూడిన ఫ్లైఓవర్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగానే ఇంట్లో కనబడుతుంది. కేసీఆర్ కాంగ్రెస్ ను నడిపిస్తున్నాడు, ఆయన ఓటమే ధ్యేయం అనేటువంటి కాంగ్రెస్ లోకి ఎట్లా పోరు సంజయ్, ఆ పార్టీకి డిపాజిట్ కూడా రావు, అది మునిగిపోయే నావా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని కేటీఆర్ అంటున్నారు. ఆత్మాభిమానం ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. లక్షపేట బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ అనేటువంటి వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. అట్నే గులాబీ చీడలను వదిలిస్తాం, కేసీఆర్ ను గడ్డెదించేందుకు పొంగులేటి జూపల్లిని పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలనే ప్రధానమైనటువంటి వార్త కూడా ఉంది. వచ్చే నెల 1న గ్రూప్ 4 ఎగ్జామ్, ఇవాళ రేపు వెబ్సైట్ లో హాల్ టికెట్లు అటెండ్ కానున్న 9.51 లక్షల మంది, దేశవ్యాప్తంగా 2846 సెంటర్లు, పరీక్షా కేంద్రాలు ఉన్న విద్యా సంస్థలకు సెలవులు అనేటువంటి వార్త. సమ్మె చేసినందుకు జీతం కట్, జూనియర్ పంచాయతీ సెక్రటరీల శాలరీలో కొత్త పెట్టే సర్కార్ 17 రోజుల సమ్మె కాలానికి రూపాయలు 15,000 కటింగ్, ఏప్రిల్ జీతంలో 3 రోజుల, మే జీతంలో 14 రోజుల కోత, రెగ్యులరైజ్ చేయకపోగా జీతం కట్ చేయడంపై జూనియర్ పంచాయతీ అధికారుల ఆగ్రహం అనేటువంటి వార్త కూడా మనకు వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇక మనం నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రభుత్వ అనుకూల పత్రిక, ప్రభుత్వంలో జరిగేటువంటి వార్తల్ని మాత్రమే ఇందులో రాస్తారు. ప్రజా సమస్యలు ఈ పత్రికకు పట్టవు. అట్నే గుండె గుడిలో అంటూ అమరులారా వందనం, మీ త్యాగం వృధా పోలేదు, మీ స్ఫూర్తికి సకల జన చేరిన గుండె గుడిలో వందనం అంటూ గుండె గుడిలో అంటూ జయశంకర్ గారి ఫోటో వేసి నమస్తే తెలంగాణ గతంలో జయశంకర్ గారి వర్ధంతిని పూర్తిగా మర్చిపోయి ఈ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు, కానీ ఇప్పుడు మాత్రం జయశంకర్ గారి బొమ్మనేసి పెద్దగా రాత్రులు అఖండ దీపం అంటూ అమరుల స్ఫూర్తి ప్రజ్వలత దీప్తి అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. ఆసియాలోని అతిపెద్ద గృహ సముదాయం అనేటువంటిది 145 ఎకరాలలో 14,000 సుమారు 15,000 ఇళ్లు ఈ రోజు ప్రారంభమవుతా ఉన్నాయి. వర్షం వచ్చినట్టు రాష్ట్రాన్ని తాకిన నైరుతి అని రాష్ట్రమంతా చల్లబడిన వాతావరణం అనేటువంటి వార్త కూడా మనకి ఇలా కనబడుతుంది. మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు, ఏడాదికి 44 లక్షల ఇళ్ల కేటాయింపు, గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు జారీ అంటూ వార్త. 3 లక్షల రూపాయల సాయం మంజూరు చేస్తామనేటువంటి వార్త ఉంది. జూలైలో కొత్తగా 300 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద, 204 108 వాహనాలు కూడా ప్రారంభం. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి అనేటువంటి వార్తలు కనబడుతుంది. హైదరాబాద్ లో లాయిడ్స్ భారీ పెట్టుబడితో వస్తున్న బ్రిటన్ బ్యాంకింగ్ గ్రూప్ అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ లోకి విశ్రాంత ఐపీఎస్, సీఎం కేసీఆర్ సంస్థలో చెందిన మహారాష్ట్ర మాజీ ఐజీ విఠల్ యాదవ్, ప్రముఖ నృత్యకారిణి సురేఖ పుణేకర్, సామాజిక కార్యకర్తలతో పాటు పలువురు చేరిక, దేశమంతా రైతు సర్కార్, అందుకే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ప్రధానమైనటువంటి వార్తలు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభం అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. మిడ్మానేర్ నుంచి రంగనాయక సాగర్ కు జలాల తరలింపు, ఒక్కో పంపు ద్వారా 3,400 క్యూసెక్ల నీరు ఎత్తిపోతా, గోదావరి జలాలను చూస్తుంటే ఆనందం ఉంది. హరీష్ రావు, ఇది ఒక పెద్ద వృధా ప్రయాసం. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు 4 రోజులైతే వర్షాలు పడతాయి, చెరువులలో అన్నింటిలో నీళ్లు ఉంటాయి. మరి ఎత్తిపోసిన చెరువులన్నీ నిన్ననే నాకు ఎర్రబల్లి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబల్లి గ్రామం నుంచి చాలా మంది రైతులు ఫోన్ చేశారు, కానీ ఇప్పుడు చెరువులు నింపుతున్నారు సార్, ఇదేంటి మూర్ఖ ప్రభుత్వం అది, ఎందుకు ఇప్పుడు చెరువులు నింపి ఏం చేస్తారు? 4 రోజుల వర్షాలు వస్తే వర్షాలని ఇదేమో బాగుల పాలు, ఇప్పుడు వీళ్ళు తెచ్చిన నీళ్ళు పైసలు పెట్టుకొని కొని ఈ చెరువుల పాలు చెరువులను నింపుతున్నది. ఇది పరిస్థితి ఉన్నది. దీనిపైన కూడా మనం చర్చిద్దాం. ఈ రోజు మనం ప్రధానంగా చర్చిస్తా ఉన్నాం. ఈ రోజు అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ గారు ఆవిష్కరించబోతా ఉన్నారు. అమరవీరుల స్మృతి చిహ్నం అంటే తెలంగాణ ఉద్యమంలో అసులుపాసినటువంటి వందలాది మందిని స్మరిస్తూ వారి త్యాగానికి గుర్తుగా చిహ్నంగా అమరజ్యోతిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అమరజ్యోతి ప్రారంభ కార్యక్రమం ఈ రోజు. అయితే ఇందులోనే పెద్ద ఒక సంశయం ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కన్ని విని ఎరుగని విధంగా తెలంగాణలో ఉద్యమ నిర్మాణం జరిగింది. ఉద్యమంలో వందలాది మంది యువకులు బలైపోవడం అంటే యుద్ధాలు రకరకాలుగా జరుగుతాయి. యుద్ధాలు జరిగేటువంటి క్రమంలో అనేక పోరాటాలలో ఎదురుబడి యుద్ధం చేసుకోవడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, లేకపోతే రాష్ట్ర రూపం, రకరకాల విధ్వంసక చర్యలు ఉన్నాయి. కానీ వినూత్నంగా తెలంగాణ ఉద్యమం ఏ రకంగా మారింది, ఆత్మ బలిదానాల ద్వారా ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నారు. సరే, కొందరు ఆత్మహత్యలు సరికాదని చెప్పినప్పటికీ ఆత్మహత్యలే ఆయుధంగా
ఆత్మార్పణ ఆయుధంగా ఇలా ఉద్యమం కొత్త రూపాన్ని సంతరించుకుని తెలంగాణ ఏర్పాటుకు ఇది సాకారమైంది. ఎందుకంటే ఇలా రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు కాదు, మూడు చెప్పుకోవాలి, నాలుగు కూడా చెప్పుకోవచ్చు ముఖ్యమైనటువంటి సంఘటనలుగా. ఒకరేమో అమరుడు, తొలి అమరుడు శ్రీకాంతాచారి మరణం అన్నది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. తెలంగాణ ఉద్యమం చల్లారిపోతా ఉంది, ప్రజలు ఉద్యమం పట్ల ఆకర్షితులు అవ్వట్లేదు, ప్రభుత్వం భయపడట్లేదు, దిగి రావట్లేదు. ప్రభుత్వాన్ని గడగడలాడించాలంటే నా ఆత్మార్పణ ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో నిట్ట నిలువున కాలిపోతూ జై తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి గొప్ప అమరుడు శ్రీకాంతాచారి. నేను జర్నలిస్ట్ గా శ్రీకాంతాచారి కాలిన తర్వాత కూడా ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన్ని మాట్లాడిన సందర్భంలో కూడా తెలంగాణ కోసమే నేను ఆత్మార్పణ చేసుకుంటా ఉన్నాను, నా చావు ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలనేటువంటి ఒక చైతన్య స్ఫూర్తివంతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి అమరుడు శ్రీకాంతాచారి. దీంతో ఎందుకంటే పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోలేదు అని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నా. ఆ ఉదాహరణలు ఇప్పుడు చెప్తా ఉన్నా. చాలా మంది ఆత్మహత్య పిరికితనం అంటే ఆత్మహత్యను ప్రోత్సహించడం లేదు, ఆత్మహత్యలు అనేది సరికాదు, ఓకే. కానీ జరిగినటువంటి ఆత్మహత్యల తీరు చెప్పడంలో నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే రెండోది యాదయ్య, అమరుడు యాదయ్య మరణం కళ్ళారా చూసినటువంటి సంఘటన ఇది. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని పూర్తి ఒక మంటల అగ్నిపర్వతం లాగా ఉడుకుతున్నటువంటి యాదయ్య ఇప్పటికీ కళ్ళలో కనిపిస్తాడు. యాదయ్య మరణం తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించి, ఆ రోజు ఒక పేరు చెప్పడం సరికాదు, చెప్పను, పేరు తెలుసు, కానీ ఆ అధికారికే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి తెలంగాణ ప్రజల్ని హింసించేటువంటి బాధ్యత కూడా అప్పగించింది. కానీ ఆ అధికారి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తున్నాడు, ఆంధ్రాకు అనుకూలంగా పనిచేస్తున్నాడు, తెలంగాణ విద్యార్థుల పైన విపరీతమైనటువంటి కర్కశత్వంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ అధికారిని మంటలతోటి అలుముకుంటా అనేటువంటి ఒక కసితో పోయినటువంటి వ్యక్తి యాదయ్య. ఆ యాదయ్య మరణమే తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఒక ప్రక్రియగా మారింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక మూడో వ్యక్తి ఇషాంత్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. మొత్తం ఉద్యమంలో అంటే ఉప ఎన్నికలే ఒక ప్రధానాస్త్రంగా జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పటి డిఎస్ ఓడిపోతే నేను నీకు బలించుకుంటా తల్లి అని చెప్పి మొక్కి మైసమ్మకు మొక్కి డిఎస్ ఓడిపోగానే అమ్మ మొక్కు తీర్చుకున్నటువంటి ఒక మహా యోధుడు, తెలంగాణ ఉద్యమంలో స్మరించుకోదగ్గటువంటి నిత్య స్మరణీయుడైనటువంటి వ్యక్తి ఇషాంత్ రెడ్డి. తర్వాత ఇంకొక వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని కేవలం మీడియాకు బలైపోయినటువంటి వ్యక్తి యాదిరెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ మీడియా పట్టించుకుంటలేదు, జాతీయ మీడియాకు ఉద్యమం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఢిల్లీలోనే ఏదైనా ఒక సంఘటన జరిగితే తప్ప మీడియా అంత దృష్టిని ఆకర్షించలేము, తెలంగాణలో పార్లమెంటును ఆకర్షించలేము, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులను ఆకర్షించలేమనేటువంటి ఉద్దేశంతో రైల్లో సర్ది కట్టుకొని ఢిల్లీకి పోయి పార్లమెంట్ ఎదురుగా చెట్టుకు ఉరేసుకొని చనిపోయినటువంటి గొప్ప మహావీరుడు యాదిరెడ్డి. మరి వీళ్ళందరూ నిజంగా ఆ భయంతోటో లేకపోతే గందరగోళంతోటో లేకపోతే మరొక కారణం చేత ఆత్మహత్యలు చేసుకోలేదు. ఆత్మహత్యలనే ఉద్యమ రూపకంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ నలుగురు వ్యక్తులు. వీళ్లతో పాటు సుమారు 1500 మంది ఉద్యమకారులు ఈరోజు ఆత్మార్పణ జరిగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజానికానికి అంతా తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. ఇలాంటి ఆత్మహత్య జరిగింది. ఎక్కడో మందులై చనిపోలే, ఎక్కడో ఉరేసుకొని చచ్చిపోలే, 100 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఎదురుగా వస్తున్నటువంటి రైలు ఎదురుగా ఉరికి దుంకి ముక్కలై జై తెలంగాణ అంటూ ఆ మొత్తం శరీరం ముక్కలైతుంటే కూడా పేలిపోతుంటే కూడా జై తెలంగాణ నినాదమిస్తూ చనిపోయినటువంటి ఉద్యమకారులు. ఈ ఉద్యమకారులు లేఖలు రాసి తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల మేము మరణిస్తున్నామంటూ లేఖలు రాసి పెట్టి ఆ ఉద్యమంలో ఆహుతైనటువంటి ఉద్యమకారులు. ఇలా ఉద్యమకారుల లెక్కలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా? 10 సంవత్సరాల పాలన జరుపుకుంటా ఉన్నాం, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము. ఈ దశాబ్ది ఉత్సవాల్లో కేవలం 1500 మంది లేదా ప్రభుత్వం గుర్తించినట్టుగా 1368 మంది
లేదా వీళ్ళు ఆర్థిక సహాయం చేసినటువంటి 560 మంది వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లైనా కనీసం ఆ స్మృతి చిహ్నం మీద చెక్కకపోతే ఆ స్మృతి చిహ్నం తెలంగాణ అమరుల స్తూపం ఎట్లయితుంది? అదేమన్నా పర్యాటక ప్రాంతమా, ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతమా, లేకపోతే పర్యాటకం ద్వారా డబ్బు దండుకోవడానికి ఏదైతే యాదగిరి గుట్టను కేవలం ఆర్థిక అవసరాల కట్నం కోసం కట్నం ఆర్థిక వనరులు ఇస్తుంది అని చెప్పినటువంటి కేటీ రామారావు గారు ఇదేమైనా డబ్బు దండుకోవడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కట్టినటువంటి స్తూపమా, స్మారక స్తూపమా? ఎక్కడైనా తెలంగాణ అంశ, తెలంగాణ రూపు, తెలంగాణ చిత్రం ఆ స్మారక స్తూపంలో కనబడుతుందా అని చెప్పి ఇలా అనేక మంది ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ఉద్యమకారుల కేవలం ఆత్మ బలిదానాల ద్వారా మాత్రమే వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కేటీ రామారావు గారు చెప్తారు, మా నాయన ఉట్టకపోతే తెలంగాణ రాకుంటుండే అని. ఇది నిజమా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, నాయకులు ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం ఈ మధ్యన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తాం. సరే, ఏమన్నా అలాంటి తెలంగాణ అమరవీరుల స్తూపం ఈరోజు ఆవిష్కారం కాబోతా ఉంది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి నిర్మాణం అది. 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి లెక్కలు తీయలేదు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైంది, ఏ ఊరోళ్ళు అనేటువంటి వివరాలు సేకరించలేదు. సహాయం కూడా కేవలం 560 మందికి మాత్రమే సహాయం చేసిండ్రు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అడ్రస్ దొరుకుతలేవు అనేటువంటి మాట చెప్పి చేతులు దొరుకుతున్నటువంటి ప్రభుత్వం. 1969 ఉద్యమకారుల తెలంగాణ అమరవీరుల స్తూపం మనం అసెంబ్లీ ఎదురుగా చూస్తాం. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి స్తూపాన్ని ఎక్కా యాదగిరి రూపొందించిన ఆయన ఇంకా బతికే ఉంది. మరి అలాంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక స్తూపాన్ని నిర్మించినటువంటి యాదగిరిని మరి స్తూప నిర్మాణంలో ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? ఎందుకు వారి సలహాలు తీసుకోలేదు? అంటే కేవలం మోడర్నైజేషన్ అంతా కేటీ రామారావు గారు కదా, విదేశాలలో ఎట్లుంటో ఈడ గట్టి ఉండాలి. ఏదో బయట దేశంలో ఉన్నటువంటి ఓ స్తూపాన్ని, ఓ చిహ్నాన్ని, ఓ కట్టడాన్ని చూసి దానికి అనుగుణంగా ఉండే విధంగానే ఇక్కడ పోలిక చేసి రూపం చేసి ఇక్కడ కట్టిండ్రు తప్ప తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అనేక చిత్రాలు, తెలంగాణ అస్మిత అంటారు, తెలంగాణ అస్మిత అందులో లేకుండా పోయింది. ఆ అమరవీరుల స్తూపంలో ఎక్కడ కనబడలేదని సుస్పష్టం మనకి. మరి అలా ఇంతమంది ఉద్యమకారులు అమరులైపోతే మరి ఆ ఉద్యమకారులకి చూద్దాం. మనకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు వస్తుంది కదా? వినొస్తుంది. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే. వినొస్తుంది. మీ వాయిస్ క్లారిటీ ఉంది. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రధానంగా మనం డిస్కస్ చేసుకుంటే ఏంటంటే తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తా ఉన్నారు. తెలంగాణ అమరవీరుల స్తూపంలో తెలంగాణ అస్మిత ఎక్కడ కనబడతలేదు, తెలంగాణ ఆత్మ లేదు ఆ స్తూపంలో. తర్వాత కనీసం 530 మందికి వీళ్ళు అధికారిక అమరవీరులుగా గుర్తించి ఆర్థిక సాయం చేశారు. కనీసం వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు కూడా ఆ చిత్రంలో ఎక్కడా చిత్రించబడలేదు. ఇది పూర్తిగా అంటే తెలంగాణ అమరవీరులు 1200 మంది 1500 మంది ప్రభుత్వం ప్రకటించింది, వాళ్ళకు పక్కన పెట్టిండ్రు, వాళ్ళకి ఆర్థిక సాయం చేయలేదు. కనీసం వీటిపైన వాళ్ళ పేర్లు చెక్కడం కూడా, కనీసం వాళ్ళ ఫోటోలు పెట్టడం, పేర్లు చెక్కడం కూడా చేయలేదు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఏదేమైనా సరే అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం మంచిది, దాన్ని అభినందించాలి. ఖచ్చితంగా అమరవీరులకు ఈ సందర్భం నివాళి అర్పించాలి మనందరం కూడా. మీరు అన్నట్లు కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన తోచింది మాట్లాడతారు. అంత బ్రహ్మాండంగా ఉందంటారు, ఎక్కడికక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటారు. ఇప్పటికి 100 కుర్చీలు ఖాళీ ఉన్నాయి ఆయన వేసుకుంటా ఆయన దగ్గర ప్రతి దగ్గర. ఇట్లా అమరవీరుల స్తూపం గురించి మాట్లాడాలంటే అమరవీరులు ఎంతమంది ఉన్నారనే దానికి 1200 1500 కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒకసారి 1500 మంది అన్నారు. నా లెక్కలు ఉన్నాయి. ఇప్పటికి 530 మంది మాత్రమే సహాయం అందింది. ఈ 650 700 మంది గుర్తించామన్నారు. ప్రతిసారి ఈ అమరవీరులు ఎందుకు గుర్తొచ్చింది? మనకు తెలుగులో సామెత ఉంది ప్రసాదం, ఏమనంటే అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. కానీ నేను మన అయ్యగారు కేసీఆర్ గారు చేస్తున్నది ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు.
చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేసిన వాడిని క్షమించలేము మనం. దిద్దుకుంటే కొంచెం మనం ఆలోచన చేయొచ్చు. అయితే ఇది మాత్రం దిద్దుకునే చర్య నేను అంటున్నాను. మొన్నటిదాకా శ్రీకాంతాచారి తల్లి పేరు తలవడం కూడా ఇష్టపడిన కేసీఆర్ ఇవాళ దానికి ఈ కార్యక్రమానికి పిలవడమే కాకుండా ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. నేనేమంటున్నానంటే శ్రీకాంతాచారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వారి శంకరమ్మ గారు ఈ పదవి తీసుకోవద్దని నేను 9 ఏళ్లుగా నెగ్లెక్ట్ చేయబడి 9 ఏళ్లుగా ప్రతిపక్షాలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా శంకరమ్మ ఎవరు అన్నట్టు చూసి మాట్లాడి ఇవాళ కేవలం రేపటి ఒక 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ ఎన్నికల కోసమే ఈ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు గుర్తొచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకని ఇవాళ 3 సంఘటనలు ప్రసాదరావు గారు ఇవాళ తెలంగాణలో అతి ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒకటేమో మనకు అమ్మా బయలెల్లినాదో అంటూ ఇవాళ గోల్కొండ బోనాలు మొదలైంది. అంటే తెలంగాణ అస్తిత్వంలో బోనాలు కూడా ఒకటి. తెలంగాణ బోనాలు ఇవాళ గోల్కొండ నుంచి మొదలై మరి చివరిగా మనకు 22 జూలై వరకు ఈ నెల రోజులు జరుగుతాయి. అంటే బోనాల ప్రారంభాంతాల సందర్భంగా తెలంగాణ అస్తిత్వ పోరాటం ఉంది. అందులో నేను అంటున్నాను తెలంగాణ అస్తిత్వం ఉంది. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎస్సీలు ఎస్టీ బీసీల ఒక ఆత్మగౌరవం ఉన్నది. అందుకని దాంతో పాటు ఇవాళ అమరవీరులకు కూడా జోహార్లు అర్పించే కార్యక్రమంలో నా ఉద్దేశం ఏంటంటే సరే మొత్తం మీద ఆ స్తూపం ఎట్లా ఉన్నది మీరు అనేది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అందులో ఈ 1200-1500 మంది అమరవీరుల ఫోటోలు సంపాదించడం కాకపోయినా కనీసం పేర్లైనా సరే చేస్తే బాగుండేది. అందుకని శ్రీకాంతాచారి చౌరస్తా పేరు పెట్టడమే కాదు, శ్రీకాంతాచారి స్ఫూర్తితో మన తెలంగాణ ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వంలో ఎంతమంది తెలంగాణ ద్రోహులు ఉన్నారు? తెలంగాణ ద్రోహులందరినీ మంత్రివర్గంలో పెట్టుకొని పరిపాలిస్తూ మరి పైకి అమరవీరులకు నివాళి అర్పిస్తా అంటే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయంటున్నాడు. అమరవీరులు అంటే ప్రసాదరావు గారు మొన్నటి ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళని ప్రస్తావిస్తలేదు. 52 నుంచి 54 దాకా జరిగిన ఇడ్లీ సాంబార్ గోబ్జా ముల్కీ నిబంధనలు పాటించాలని దాని ఉద్యమంలో మొదలుపెట్టే జయశంకర్ గారు ఆనాడు భువనగిరిలో బస్సు చెడిపోవడం వల్ల బతికిపోయిన ఆత్మకథలు రాసుకున్నారు ఆయన. లేకపోతే కాల్పులో చచ్చిపోయేవాళ్ళు. సిటీ కాలేజీలో 6 చనిపోయిన ఆనాటి అమరవీరుల నుంచి మొదలుకొని కాల్పుల్లో. ఆ తర్వాత జై తెలంగాణ ఉద్యమంలో అమరుడైన 369 పైగా మరి అమరవీరులను చేసుకోండి. మలిదేశ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించకముందే 1991లో ప్రారంభమైన మలిదేశ ఉద్యమంలో కూడా ఎంతో బెల్లి లలిత నుంచి మొదలుకొని చాలా మంది ఆత్మార్పణ చేసిన సందర్భం, హత్యలు చేయబడ్డ సందర్భం మొదలుకొని చివరికి మొన్న కేసీఆర్ గారు వచ్చినాక 2001 తర్వాత కూడా వేల మంది మనకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది సరైనది కాదు. ఆత్మహత్య అనేది సరైన పరిష్కారం కాదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 69లో వీరులు అంటున్నాడు. వీళ్ళు వీరులాగా చనిపోయారు. వాళ్ళ ఆత్మను గౌరవిస్తూనే ఇది సరైనది కాదు. అంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద వాళ్ళ తెలంగాణ నిలిచింది. ఆ త్యాగాల పునాదులు కింద ఉన్నాయి, ఆ పునాదుల్లో వాళ్ళ పేర్లున్నాయి, వాళ్ళ ఆత్మలు ఉన్నాయి అని గమనిస్తే బాగుండేది. కానీ ఇప్పటికి కూడా అమరవీరులకు తగిన గౌరవం ఇవ్వాలని బుద్ధి వచ్చిన జ్ఞానోదయమైంది నేను అంటలేను, కానీ ఇది అవసరార్థం అంటున్నాను. మనకు ప్రసాదరావు గారు ఒక పదం ఉన్నది మనకు సుమతి శతకంలో, ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. కేసీఆర్ గారికి సరిగ్గా వర్తిస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు అంత బ్రహ్మాండంగా చేస్తా అంటాడు, అన్ని చేస్తా అంటాడు, తర్వాత మాట్లాడితే కానీ కనీసం ఆ మాట అంశం ఏముండదు. అందుకని నేను ఏమంటున్నాను, ఇంతకుముందే 100 కుర్చీలు ఖాళీ ఉన్నాయి, అలాంటి దగ్గర నేను కుర్చీ వేసుకొని పని చేయిస్తా అన్నారు. 100 కుర్చీలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నాయి, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు అక్కడ కూర్చొని పని ఎప్పుడు చేస్తారని. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ అమరవీరుల స్తూపం సందర్భంగా, స్తూప ఆవిష్కరణ సందర్భంగా ఖచ్చితంగా అమరవీరులకు ఇది గౌరవ వందనం మనం అందరం సమర్పించాలి. సరే దాని డిజైన్ విషయంలో వీటి విషయంలో నేను దలుచుకోలేదు. ఎందుకంటే అమరవీరుల పేర్లు అక్కడ ఉంటే చాలు. నా ఉద్దేశం ఏంటంటే అమరవీరుల స్తూపం ఎట్లా ఉంది అనే దానికన్నా అమరవీరులకు సరైన గౌరవం ఇచ్చే క్రమంలో వారిని గుర్తించుకోవాలి. వారి త్యాగాల పునాదుల మీద ఇవాళ మనందరం మాట్లాడగలుగుతున్నాము అంటే తెలంగాణ అస్తిత్వం నిలవాలంటే సినిమాలలో అవహేళన చేసిన భాష ఇవాళ సినిమాలే కొత్తగా సినిమాలు తెలంగాణ అస్తిత్వ పోరాట సినిమాలు వస్తున్నాయంటే, తెలంగాణ సాంస్కృతిక సినిమాలు వస్తున్నాయంటే దానికి కారణం మనం తెలంగాణ తెచ్చుకోవడమే. దానికి కారణమే అందరికీ మనం అభినందన తెలియజేస్తూనే అమరవీరుల త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కానీ అధికార పార్టీ కానీ ఇప్పటికైనా సరే కేవలం ఎన్నికల రాజకీయాల కోసం వాళ్ళని గుర్తిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఎన్నికల రాజకీయాల కోసం గుర్తించడం కాదు. 9 ఏళ్ళు ఎందుకు పోయింది? 9 ఏళ్ల దాకా ఎందుకు గుర్తించలేదు ఇప్పటిదాకా? 9 ఏళ్ల తర్వాతనే శంకరం ఎందుకు గుర్తొచ్చింది? 9 ఏళ్ల తర్వాతనే అమరవీరుల స్తూపం మొదటి 5 ఏళ్లలో చేసి కదా, ఇప్పుడే 9 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ లేవనెత్తాలి. దాని ద్వారా అధికారంలోకి వస్తామని కలలుగంటున్నారు. అది ఏమైనా సరే వస్తుందా రాదా తర్వాత సంగతి. కానీ అమరవీరుల త్యాగాల పునాదుల మీద
దాన్ని ఆసరా చేసుకొని గెలుద్దాం అనుకునే దుర్మార్గమైన ఆలోచన మానుకొని అమరవీరులకు సరైన గౌరవం కల్పించాలి, సరైన విధంగా గౌరవించాలి, వారికి జోహార్లు కల్పించాలని కోరుతున్నాను. అంటే రామ్మోహన్ రావు గారు, ఇందాక మీరు మంచి అంశము తీసుకున్నారు. అమరవీరుల ద్వారానే తెలంగాణ వచ్చింది అని. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. ఇందాకనే నేను ఈ స్టార్టింగ్ లో చెప్పినాను, మళ్ళొకసారి అదే విషయం చెప్తాను. అమరవీరులు అనేది ఒక ఉద్యమ రూపమే ఆత్మహత్యలు ఉద్యమ రూపాన్ని సంతరించున్నాయి. ఎందుకంటున్నానంటే శ్రీకాంతాచారి అనాలోచితంగా ఆత్మహత్య చేసుకోలేదు, ఆవేశంతో ఆత్మహత్య చేసుకోలేదు. శ్రీకాంతాచారి మరణం కేవలం తెలంగాణ ఉద్యమాన్ని రగల్చాలి, తెలంగాణలో యువకులను ఉద్యోగములు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాలిపోయిన తర్వాత బెడ్ మీద ఉండి కూడా ఆయన ఇదే సందేశాన్ని ఇచ్చినటువంటి అంశం అందరికి తెలుసు, మీకు నాకు అందరికి తెలుసు. దాని తర్వాత రెండోది యాదయ్య అనేటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో కళ్ళతో చూసిన మన కళ్ళ ముందర ఒక అగ్ని పర్వతం లాగా పరిగెత్తుకుంటూ పోయి ఒక్క పోలీస్ అధికారికి వ్యతిరేకంగా, అంటే ఆయన చంపడం ఏ రకంగా సాధ్యం కాదు, ఆయన పెద్ద దాడి చేయడం సాధ్యం కాదు, కాబట్టి నేను ఆత్మార్పణ చేసుకొని ఆయన బిడ్డ కౌగులించుకుంటే ఆ రకంగా ఆయన కూడా నాతో పాటు తీసుకెళ్ళవచ్చు. అంటే ఒక పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా చనిపోయినటువంటి వ్యక్తి యాదయ్య. ఇంకా మూడోది అంటే నేను 4 అంశాలు, 4 మాత్రం నేను ప్రధానంగా మాట్లాడదలుచుకున్నా. ఇందులో 3వ అంశము నిశాంత్ రెడ్డి అనేటువంటి విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో అమాయకంగా అనాలోచితంగా చనిపోలే. బై ఎలక్షన్లలో డిఎస్ అనేటువంటి వ్యక్తి ఓడిపోతే తల్లి నేను నీకు ఆత్మార్పణ చేసుకుంటానికి బలిచ్చుకుంటాను నన్ను నేను అని చెప్పి ఒక అమ్మవారి దగ్గర మొక్కుకొని డిఎస్ ఓడిపోతే వచ్చి ఆ మొక్కును తీర్చుకున్న వ్యక్తి నిశాంత్ రెడ్డి. అదొక ఉద్యమం. దాని తర్వాత యాదిరెడ్డి, ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా మన వార్తలు రావట్లేదు. ఢిల్లీ మీడియా, జాతీయ మీడియా అంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూస్తుంది. ఢిల్లీలో ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు, పార్లమెంట్ పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ఆర్ద్రతతోటి సర్ది కట్టుకొని రైల్లో ఢిల్లీ దాకా ప్రయాణం చేసి అక్కడికి పోయి అక్కడ పార్లమెంట్ ఎదురుగా ఉన్నటువంటి చెట్టెక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి యాదగిరి. మరి ఇవన్నీ ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నట్టుగానే చెప్పొచ్చు కదా. ఈ 4 అయితే గట్టి ఉదాహరణ మనకు ఉంది. దాని తర్వాత ఉరికొస్తున్నటువంటి రైళ్లకు ఎదురుగా పోయి చనిపోయి తునకలు అయిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎట్లా ఈ ఆత్మహత్యలు అనేటువంటి అంశాన్ని ఉద్యమ రూపకంగా తెలంగాణ ప్రజానికి తీసుకుంది అని చెప్పి చెప్పొచ్చు కదా. కరెక్టే కదా. నేను ప్రసాద్ గారు మీతో ఇంకా 2-3 మీరు నేను జ్ఞాపకం చేద్దాం అనుకున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన కిష్టయ్య కూడా సర్వీస్ లో ఉండి కూడా చూశారు కదా మీరు. నేనేమంటున్నానంటే ఈ వేల మంది ఆకాంక్షలు తెలంగాణ రావడమే, కానీ ఎప్పుడు కూడా మన సమాజం ఆత్మహత్యలను ప్రోత్సహించదు. అది ఉద్యమ ఆత్మహత్యలు కావచ్చు, రాజకీయ ఆత్మహత్యలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. మనం ప్రజలను భీరులుగా తయారు చేద్దామా, ధీరులుగా తయారు చేద్దామా? మనకు రుద్రమాదేవి శౌర్యాన్ని, మన పాపారాయుడు గారి శౌర్యాన్ని సంతరించుకున్న తెలంగాణ సమాజం అని, రజాకాల మీద వీరోచిత పోరాటం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన సమాజం అని. అటుపోదామా ఇటుపోదామా? నేనేమంటున్నాను, రాజకీయాల కోసం మనం ఈ ఆత్మహత్యలను ప్రోత్సహించొద్దు ఎట్టి పరిస్థితులు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇతను విభేదిస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన అన్ని నిజమే, వాళ్ళందరూ చేశారు. కానీ ఒక మాట చెప్తాను, నేను ఆత్మహత్యలు పరిష్కారం అని చెప్పట్లేదు, ఆత్మహత్యలు పోరాటం అనట్లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి అనాలోచితంగా చనిపోలేదు, ఒక ఆలోచనతోనే చనిపోయారు అనేటువంటి మాట చెప్పడం కోసం మాత్రమే నేను వాటిని ఉదరిస్తాను. ఖచ్చితంగా నేను ఏకీపిస్తున్నాను అంతవరకు. కానీ అనాలోచితమైన ఆలోచన అయినా తమ ప్రాణాలు తాము బలవంతంగా తీసుకోవడం అనాగరిక చర్య, మంచిది కాదంటున్నాను. ఎందుకంటే వాళ్ళని తక్కువ చేయడం కదా, వాళ్ళ ఆత్మలు శాంతించాలి, వాళ్ళందరి మీద గౌరవంతో మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళే నలుగురే కాదు, అసలు దీనికి హరీష్ రావు మొదలుపెట్టిండు, అగిపెట్ట దొరకక. హరీష్ రావు మొదలుపెట్టింది హరీష్ రావే కదా. నేను ఏమంటున్నానంటే ఆయన అనాలోచితంగా మొదలుపెట్టిండు అంటే మన అక్కడికి వస్తుంది. అందుకని నేను ఏమంటున్నాను, ఈ ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు, కానీ అదొక మనకు ఒక ఉద్దీపన తీసుకొచ్చినాయి తెలంగాణ సమాజంలో. ఖచ్చితంగా దాన్ని అంగీకరించడం లేకపోవడం సమస్య లేదు. కానీ 369 మంది ఆనాడు మనకు పోలీస్ కాల్పులో చనిపోయారే గజ్వెల్లో. స్వయంగా ఇవాళ కేసీఆర్ కాన్ఫరెన్స్ ఇవాళ అయింది, అంతకుముందు మన కాన్ఫరెన్స్ అది. కానీ అక్కడ కిష్టయ్య అనే ఒక నర్సింహులు అనే ఒక కార్యకర్త చనిపోయాడు. ఏది మనకు గజ్వెల్ కళాశాల విద్యార్థి. అందుకని నేను ఏమంటున్నాను, ఆనాడు పోలీసులకు ఎదురొడ్డి పోరాడిన సమాజం మనది. ఆనాడు ఉద్యమంలో ప్రభుత్వాలకు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన సమాజం మనది. నక్సలైట్ల సమాజం నుంచి మొదలు పెడితే 69లో 67లో సిపిఎం విడిపోయి 69లో పీపుల్స్ వచ్చిన తర్వాత కూడా, సిపిఎంఎల్ పార్టీ వచ్చిన తర్వాత కూడా సమాజం మనది అంటున్నాం. అందుకని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కేవలం కమ్యూనిస్టులే కాదు,
ఆర్య సమాజ్ పనిచేసింది, ఇటు పక్కన కాంగ్రెస్ పనిచేసింది, అన్ని రకాల వాళ్ళు పనిచేశారు. అందుకని నేను ఏమంటున్నాను అంటే పోరాట పటిమ నుంచి వీరులుగా చనిపోయేదాన్ని ఎవరిని ఒక ఈ తెలంగాణ పోరాటం అంటే నేను రైతులు చనిపోయినా తప్ప, రైతులు కొట్లాడాలంటున్నాడు. రైతులు నాగలి పెట్టి కొట్లాడాలి గవర్నమెంట్ తో. అట్లాగే విద్యార్థులు చూడండి, ఈ మధ్యన చాలా సున్నితత్వం. టీచర్ తిట్టిందని విద్యార్థిని నిన్న కాక మొన్న బంగ్లా మీద దుంకి ఆత్మహత్య చేసుకున్నాయి. ఇది దుర్మార్గం, దీన్ని ప్రోత్సహిద్దాం మనం. అందుకని నేనేమంటే విధానపరంగా ఆత్మహత్యలు ఉద్యమంలో గాని విద్యాలయాల్లో గాని రైతుల మీద అస్సలు ప్రోత్సహించొద్దు. కానీ జరిగిన సంఘటనల పట్ల విషాదం ఉన్నది, దాని మన కన్సర్న్ మానవత్వం ఉంది కదా మనందరికి కూడా. కనుక వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళ ఆత్మలు శాంతించాలని కోరుకుంటున్నాం. కానీ ఇక ముందు ఇది పరిష్కారం కాదనే దాన్ని మనం గుండె బదులు కూడా చెప్పాలి ప్రసాదరావు గారు. ఎందుకంటే ఇందులో విభేదం ఏం లేదు మీరు చెప్పిన దానిలో. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆత్మహత్యల ద్వారా తెలంగాణ వచ్చింది అని ప్రమోట్ చేస్తే రేపు పొద్దున ప్రతి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఒకటే కాదు, ప్రతి చిన్న సమస్య, సెల్ ఫోన్ ఇవ్వలేదని, తండ్రి తిట్టిండని, టీచర్ కొట్టిందని, ఇంత దుర్మార్గం ఎట్లా మనకు? అందుకని ఆత్మహత్యలు ఎట్టి పరిస్థితుల్లో మానసిక బలహీనులు కావద్దు. మన తెలంగాణ సమాజంలో దృఢమైన చిత్తంతో నేను పోరాట సాధిస్తాను అనే ఒక దాన్ని తీసుకురావాలి. దానికోసం మనంతా మీడియా కూడా కృషి చేయాలని కోరుతున్నాను. ఇందులో విభేదం ఏది ప్రసాదరావు గారు, వాళ్ళ ఆత్మలు శాంతించాలి. అందుకని ఇవాళ ఎన్నికల రాజకీయాల కోసమే కేసీఆర్ గారు శంకరమ్మను ఆహ్వానించి ఎమ్మెల్సీ ఇస్తా అంటున్నాడు. మరి 9 ఏళ్ళు ఏమైందని అడుగుతున్నాడు. అందుకని చేసిన తప్పు దిద్దుకోవడం కాదు, కేవలం ఇప్పటికి ప్రస్తుతానికి తెలంగాణ సమాజాన్ని మూడోసారి గెలవడానికి మోసపుచ్చడానికే తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడుతున్నారు. స్తూపం ఏర్పాటు చేయడం ఇదంతా నేను అంగీకరిస్తున్నాను, మంచిదే, ఇప్పటికైనా గౌరవం ఇస్తున్నారు. కానీ ఎందుకోసం ఇస్తున్నారు అనే దాని మీద వివేదిస్తున్నారు. ఓకే రామరావు గారు, మీరు చెప్పినటువంటి అంశం చాలా విలువైంది, ప్రజానికి ఆలోచన. అందుకనే ఆత్మహత్యల మీద పార్లమెంట్ లో మీద కూడా చర్చ జరిగింది. పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు ఆత్మహత్యలు వద్దు, తెలంగాణ చూడడానికి మీరు అందరూ బతికుండాలి అని చెప్పి ఆమె ఒక సందేశాన్ని కూడా అక్కడ ఇచ్చింది. అంటే పార్లమెంట్ లో కూడా దీనిపైన చర్చ జరిగింది. అంటే ఇన్ని బలిదానాల తర్వాత, ఇంత ఉద్యమం తర్వాత మాత్రమే తెలంగాణ ఏర్పడింది. కానీ కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారు పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు అనేటువంటి ఆయన కామెంట్ ఎట్లా చాలా విచిత్రంగా ఒక కామెంట్ చేసింది. దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒక ఆమె అడిగిందట భర్తను, నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుంది వాయ్యా అన్నదట. దుర్మార్గమైన సమితిని ఎవరిని చేసుకుంది అని అంట ఆయన. అట్లన్నది పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఎవరు కూడా కారణ జన్మలు కారు. పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆనాడు సామాజిక పరిస్థితులు ఇవన్నీ దోహదపడితేనే ఒకటి పండు పండుతుంది అని నేను అంటున్నాను. తెలంగాణ ఉద్యమం కూడా ఇవాళ మొదలైంది కాదు కదా. ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం 1909 1909లో మొదలైంది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కాయస్థు బ్రాహ్మణ్స్ కి ఉత్తరప్రదేశ్ లక్నవీ ఉర్దూకు మధ్యన, దక్కనీ ఉర్దూ లక్నవీ ఉర్దూకు మధ్యన జరిగిన పోరాటం అది. 1919లో ముల్కీ నిబంధనలు మొట్టమొదటి తరమండేది. దానిలో కూడా ఇప్పటిలాగా ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఎట్లాగూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఏ ఊరు సార్ మీద అంటే ఏమంటారంటే 50 ఏళ్ళు అయింది అని హైదరాబాద్కి వచ్చి అంటారు. అప్పుడు కూడా ఏమైందంటే ముల్కీ నిబంధనలో 10 ఏళ్ళ సీనియర్ 12 ఏళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అన్నారు. స్వయంగా నాకు అనుభవం ప్రసాదరావు గారు, నేను ఇంటర్మీడియట్ కు అప్లై చేయబోతే మాకు డొమిషియల్ సర్టిఫికేట్ తీసుకోమన్నారు. అంటే తెలంగాణ వాళ్ళనే పోయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రోజుల తరబడి మనకు వేచి చూసి డొమిషియల్ అంటే ముల్కీ సర్టిఫికేట్ అంటారు. నేను ఇక్కడి వాణి అని తీసుకోవాల్సి వచ్చింది నా చదువు తర్వాత 73లో. అందుకని నేనేమంటున్నానంటే అప్పుడు ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే, ముల్కీ నిబంధనలు కావాలని ఉద్యమిస్తే 1932కు వచ్చే కల్లా చాలా మంది అప్పటి లక్నో నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళను మళ్ళీ దూరం చేయాలంటే దానికి నిబంధనలు ఫర్మానా జారీ చేశారు. అప్పుడు ఏమనంటే ఆనాడు ఈ ముల్కీ నిబంధనలు పాటించాలి, ఇక్కడ వాళ్ళు కాదని తెలుసుకోవడానికి వాళ్ళ కుటుంబ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడి నుంచి చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనే దాని మీద జరిగి 1932లో ఫర్మానా జారీ చేశారు. అందుకని నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమం ఆనాటిది. 1954లో మీరన్న ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, అప్పటికి వెల్లోడి అని ముఖ్యమంత్రి ఉండే, తమిళనాడు నుంచి 5,000 మందిని పాలన కోసం తెచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళదే పెత్తనం, ఈ తెలుగు వారిని పెత్తనమే లేదు. దానికోసం పోరాటం అవుతుంది. 69లో జై తెలంగాణ ఉద్యమం, 72లో జై ఆంధ్ర ఉద్యమం, అన్నింటిలో అసలు వాసింది మనోడు. ఆఖరికి తెలంగాణ మలియ దేశ ఉద్యమంలో 91 తర్వాత కూడా కేసీఆర్ పుట్టక ముందు కూడా ఉద్యమం ఉంది అని నేను అంటున్నాను. ఇవన్నీ ఉటంకించడానికి కారణం ఏంటంటే నేను పుట్టినాకనే ప్రపంచం మొదలైందంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టి అంటాడు, చార్మినార్ ఆయనే కట్టిండు, గోల్కొండ ఆయనే కట్టిండు, అన్ని ఆయనే కట్టినట్టు. ఇది కూడా అంతే అంటున్నాను. తెలంగాణ ఉద్యమానికి ప్రజలే సారథులు, ఉద్యమ సారథులు ప్రజలే, ఒక కేసీఆర్ ఒక మల్లయ్యను లేన కాదే నేను అంటున్నాను. ఓకే రామారావు గారు, మనం మరొక అంశంలోకి వెళ్దాం.
ఈరోజు కేసీఆర్ గారు 14,000 పైచిలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభిస్తా ఉన్నారు. ఆ ప్రారంభం సందర్భంగా సరే ఏం మాట్లాడుతారు అనేది ప్రారంభం సందర్భంగా తెలుస్తుంది. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఇప్పుడు సమాధి పడ్డట్టు. ఎందుకంటే దీన్ని మార్చి కొత్త పథకం ఒకటి తీసుకొచ్చి 3 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి 3 లక్షల రూపాయలు కట్టిన వాళ్ళకి ఇస్తామని చెప్పి అది కూడా ప్రారంభిస్తారు. లేకపోతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వబడే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా చూడాలి? డబల్ బెడ్రూమ్ ఇల్లు అవి కట్టి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయినట్టున్నాయి. కిటికీలు పోయినాయి, దర్వాజాలు పోయినాయి. ఇప్పుడు పిలిచి నా మరి ఒక 6గురికి సర్టిఫికేట్ ఇస్తారంట. ఎట్లా చూడాలి? దీనివల్ల మన ఉపయోగం ఉందంటారా లేకపోతే ప్రజాధనం దుర్వినియోగమైనట్టే? ఆత్మగౌరవ నినాదంతో భార్యాభర్త సంసారం చేయాలంటే ఒకటే రూమ్ సరిపోదనే దాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ మీరన్నా ఇవాళ 145 ఎకరాలలో సుమారు ఇప్పుడు నేను ఇప్పటిదాకా మన గజ్వెల్తే పెద్దది నిర్మాణం అనుకున్నాను. 5,250 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి, నిర్మాణం అయినాయి కనుక ఇదే పెద్దది అనుకున్నాను. కానీ ఇప్పుడు 145 ఎకరాల్లో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఇవి. నా ఉద్దేశం ఏంటంటే 16,000 మందికి ఇవ్వడం మంచిది అంటున్నాను. కానీ మీరన్న రెండో పార్శ్వం కూడా ఉంది. నిన్ననే మనకు బట్టి విక్రమార్క ప్రాధాన్యత చేస్తూ అక్కడక్కడ వెళ్ళి పరిశీలించారు. ఇళ్ళని నిర్మాణం ఎంత అధ్వానంగా ఉన్నాయి చూసినాం. అందుకని ఏమంటున్నాను అంటే మళ్ళీ గురిజాడ అప్పారావు కన్యాశుల్కంలో కదా అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుందని నేను మొదట్లో చాలా టీవీ చర్చలో నేను చెప్పాను. ఏంటంటే ఈ 5,50,000 సాధ్యం కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు, రాజకీయంగా కూడా వాళ్ళ నష్టం. ఒక ఊళ్ళో 1000 మంది, ఒక 100 మంది లబ్ధిదారులు అర్హులు అనుకోండి, 10 ఇళ్ళు ఇచ్చినాం అనుకోండి, ఏమవుతుంది? మిగతా 90 మంది వ్యతిరేకమవుతారు కదా. అందుకని నేనేమన్నా అంటే ఆనాడు 50,000 మన తెలంగాణ వచ్చేటానికి 54,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం గ్రామాలు ఇల్లు కట్టడానికి ఇచ్చేది. అందులో 20% మార్జిన్ మనీ ఉండేది, మళ్ళీ 20% లోన్ ఉండేది. అంటే మిగతాదంతా 30,000 వాళ్ళు ఇచ్చేది. కానీ ఆనాటి నుంచి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 1,50,000 రూపాయలు ఇస్తుంది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఒక ఇల్లు కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి 1,50,000 ఇస్తున్నది. ఆ 1,50,000 తోడు మరో 1,50,000 ఇస్తే సరిపోయేది అని ఆనాడే అన్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ఇల్లు కట్టిస్తున్నాను కావాలి. అంటే ఇప్పుడు ఏమైంది? అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డారు. ఇప్పుడు ఊరికి కూడా 10 ఇళ్ళు కట్టలేని పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం మొదలై దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. 7 ఏళ్ల తర్వాత కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సాకారం కాకపోవడానికి కారణం ఏంటంటే నిధుల కొరత, రెండో స్థలాల కొరత కూడా. ఇది జరిగింది కదా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 3 లక్షల రూపాయలు ఇస్తా ఉంటున్నారు. ఇల్లు ఇష్టం ఉన్నట్టు కట్టుకోమంటారు. ఇదే పద్ధతి ఆనాడు చేసి ఉంటే ఇవాళ 3 లక్షల ఇల్లు కట్టేవాళ్ళం కదా మనం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని ఏమంటున్నానంటే తత్వం బోధపడ్డది అంటున్నాను. 1,50,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 3 లక్షలకు పెంచాలంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 3 లక్షలు కలిసి 6 లక్షల రూపాయలు ఇస్తేనే ఏమైనా ఇల్లు సాకారం అవుతుంది. వాళ్ళ 3 లక్షల రూపాయలు ఇస్తే పునాది కూడా రాదు, పునాది కూడా లేవదు, బీస్మెంట్ వారికి కూడా రాదని నేను అంటున్నాను. అంతే వాళ్ళన్న 130 గజాల్లో ఇల్లు నిర్మిస్తే కూడా కేవలం పునాదులు కూడా పూర్తిగా. ఇప్పటికైనా జ్ఞానోదయం సంతోషిస్తూ ఊరికి ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామంటే మంచిదే. నా ఉద్దేశం అంటే ఎక్కువ మంది పేదలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే కేవలం రాజకీయ నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు లాభం జరిగింది. ఇల్లున్న వాడికి ఇల్లు వచ్చినాయి, 10 ఇల్లున్న వాడికి కూడా మళ్ళీ కొత్తగా ఇల్లు వచ్చింది. అట్లా కాకుండా అర్హుల ఎంపికలకు కూడా ఎమ్మెల్యేల ప్రమేయం పూర్తిగా తీసేయాలి. అర్హులను ఎంపిక చేసేటప్పుడు 2 ప్రమాణాలు పాటించాలి. వాళ్ళకి అసలు ఇల్లుందా లేదా, వాళ్ళ కనీసం భూమి ఉందా లేదా, ఈ 2 గమనిస్తే ఊళ్ళో ఎవరిని అడగండి, రామ్మోహన్ రావుకి ఏముందంటే ఎవరని చెప్తారు కదా. కానీ నేనేమంటున్నాను, ఊళ్ళో గ్రామ సభ పెట్టి ఈ లబ్ధిదారులు ఎంపిక చేసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళు సగం మంది కంటే ఎక్కువ అనర్హులు ఉన్నారు. రేపు పొద్దున జరగబోయేది ఇది అంటారు. 3 లక్షల రూపాయలు పంద్యాలను చేయడానికి, ఎన్నికల్లో 3 లక్షల రూపాయలు ఫ్రీగా పంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నేను అంటున్నాను. దాంతో పాటు 1,00,000 రూపాయలు బీసీలకు ఇచ్చే పథకం కూడా అదే. అప్పలంగా లంచం ఇవ్వడం ఇంకోటి ఏం లేదు. 1,00,000తోని గతంలో మనకు ఆ చేతి వృత్తులను ఆధునికంగా చేయడానికి 10,000 ఇచ్చేవాడు. మనకు గతంలో మన చేతి వృత్తులను అభివృద్ధి చేయడానికి 1,00,000 రూపాయలు ఇస్తాను మంచిదే. కానీ 1,00,000 రూపాయలు దేనికి ఉపయోగించాలి? వాళ్ళ చేతి వృత్తులు మెరుగుపరచుకోవడానికి. వడ్రంగి ఉండాలి అనుకోండి, మంచి దువ్వ యంత్రాన్ని తెచ్చుకునే పరిస్థితి కావాలి. వడ్రంగి ఉండాలి అనుకోండి, యాంత్రీకరణ చేయాలని అవకాశం ఉండాలి. కానీ 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు పీనట్స్. అంటే దాని ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఈ డబ్బుల్ని రేపు ఎన్నికల కోసం మన ప్రజల డబ్బులను, మన ట్యాక్స్ పేయర్స్ మనీని 1,00,000 రూపాయలు చొప్పున బీసీలకు, అట్లానే 3 లక్షల రూపాయల చొప్పున ఇళ్ల పంపిణీకి, ఇళ్ల నిర్మాణానికి పంచే కార్యక్రమం జరుగుతుంది. 6 నెలల తర్వాత ఇది కూడా ఉండదు అనుకుంటున్నాం. గతంలో మీరు సొంత భూమి ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు. అప్పటికి 5,60,000 రూపాయలతో ఇల్లు నిర్మిస్తున్నారు. ఆనాడే తక్కువ నేను కొట్లాడినా. ఇప్పుడు 5 లక్షలు పోయి 3 లక్షలు ఎక్కడికి వచ్చింది? మరి 5 లక్షలు ఇవ్వండి ఇప్పుడు నిజంగానే. అయితే కనీసం కొంత ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటది. కనుక ఇది కేవలం ఎన్నికల స్టంట్ గా భావించాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఎట్లా ఇస్తారని మాట్లాడిన ఆయనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే కల్లా నిరుద్యోగులను ఇస్తామంటారు. నిరుద్యోగులు ఎట్లా గుర్తిస్తారండి? నేను నిరుద్యోగిని అన్న కేసీఆర్ గారు
మరి ఉప ఎన్నికల కోసం ఆ అస్త్రం ప్రయోగించడం కదా అయిపోయింది. ఓడ దాటదాకా మనం నది దాటదాకా ఓడమల్లన్న, నది దాటాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైంది? మరి నిరుద్యోగుల గుర్తింపేది మనకు 3,000 రూపాయలు ఇచ్చింది ఇక్కడ. అందుకని నేను ఏమంటున్నాను, బేసిక్ నిరుద్యోగుల గుర్తింపు కష్టం చెప్పాను అన్నాడు. 3 ఎకరాల దళితులకు భూమి సాధ్యం కాదు, అట్లానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ సాధ్యం కాదు, దీనికి ఒక పరిష్కార మార్గం మధ్య మార్గం ఎంచుకోవాలంటే ఇప్పుడు జ్ఞానోదయం అయితే లాభమైంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్నికలకు స్టంట్ కోసం ఈ రాజకీయాలు ఖచ్చితంగా ఇట్లా నిర్మాణం జరిగి ఇప్పుడు ఏవైతే పంచారో వాటిని అభినందిద్దాం. కానీ ఇక ముందు ఇట్లాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యమైన నాణ్యత లోపించింది ఇళ్లలో. మొన్ననే బట్టి విక్రమార్ గారు చూస్తుంటే ఎక్కడికక్కడ ఊసిపోతున్నాయి. మీరు చూస్తే ఇళ్ల నిర్మాణం చూస్తే దర్వాజలు ఊసిపోతున్నాయి, మనకు కిటికీలు ఊసిపోతున్నాయి, కింద ఫ్లోరింగ్ సరిగ్గా ఉండలేదు, పైన స్లాబ్ లో చూస్తే తవ్వితే ఇసుక సిమెంట్ లేదు, ఇసుక కంకర వెళ్తుంది, సిమెంట్ లేదు అందులో. కనుక ఆ రకంగా నిర్మాణంలో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఇళ్ల నిర్మాణం మంచిది, కానీ ఇట్లా ఈ పద్ధతిలో అయితే సరైనది కాదని నేను. ఓకే రామారావు గారు, మనం ఒక పొలిటికల్ ఇష్యూ ఒకటి తీసుకుందాం. మనం ఈరోజు ఖమ్మం సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి, అట్లనే జూపల్లి కృష్ణారావు గారు, మాజీ మంత్రి మహబూబ్ నగర్, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమైతా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ జూపల్లి ఇంటికి పోయి మాట్లాడము, వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఆహ్వానించడం. అయితే బండి సంజయ్ గారు ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తా ఉంది, వాళ్ళు కాంగ్రెస్ లో గెలిచినా మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోతారు, గతంలో సిఎల్పీ విలీనం చేసి మళ్ళీ రేపు కూడా బీఆర్ఎస్ లోకి పోతారు అవసరం అయితే అనేటువంటి విమర్శలు జరుగుతా ఉన్నాయి. ఇది మీకు ఎట్లా చూడాలి? రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ కు వీళ్ళు చేరడం ద్వారా కాంగ్రెస్ ఏమైనా పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి? ఈ ఫిరాయింపు ఆయారాం గాయారాం రాజకీయాలు ఇంకా మరింత ఉధృతమైతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్ది ఇంకెక్కువ మంది ఫిరాయిస్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఫిరాయించే వాళ్ళందరూ చెప్పే ఏదైతే ఆదర్శాలు చెప్తున్నారో అది దుర్మార్గమని అంటున్నాను. ఎందుకంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం అన్నారు. వాళ్ళ అధికార ప్రాబల్యం కోసం, వాళ్ళ సీట్ల కోసం మాత్రం మారుతున్నారు. కర్ణాటక గెలవగానే నిన్నటిదాకా జూపల్లి కృష్ణారావును మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నారు, బీజేపీలో చేరతామని తయారైంది కదా. అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదిగిపోయిందా అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఒక్క మన మధ్యలో సీటు తప్ప మిగతా సీట్లన్నీ నాకు ఇస్తేనే నేను చేరతాను షరతు పెడితే బీజేపీ ఒప్పుకోలేదు కనుక కాంగ్రెస్ లో చేరుతున్నాడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళ స్వార్థం కోసం వైఎస్ఆర్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి బీజేపీ చేరకపోయినా బీజేపీ నుంచి ఇటు పక్కన వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే గాయారాముల సంస్కృతి వాళ్ళ స్వార్థం కోసమని నేను అంటున్నాను. ఒకసారి మనం వెనక్కి వెళ్తే మాకు 21 సీట్లు 2014లో ప్రతిపక్షంగా గట్టి ప్రతిపక్షం ఉండాలని చెప్పి ప్రజలు ఉద్యమ సమయంలో కూడా మంచి తీర్పిచ్చారు. 63 సీట్లు మాత్రం కాంగ్రెస్ కి ఇచ్చారు, 21 సీట్లు టీడీపీకి మన కాంగ్రెస్ కి ఇచ్చారు, అట్లాగే 63 సీట్లు టీఆర్ఎస్ కి ఇచ్చారు, అట్లాగే 15 సీట్లు టీడీపీకి ఇచ్చారు, 5 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 7 సీట్లు మనకు ఎంఐఎంకి ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలను సమన్యాయం చేసింది. కానీ ఏమైంది, 21 మందిలో 11 మంది ఫిరాయించి ఆఖరికి మన సిఎల్పి కూడా విలీనమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు కదా. పోనీ మొదటిసారి అంటే 63 తక్కున్నారు, అవసరార్థం లేకుండా ప్రభుత్వం అడిపోద్దని ఏదో ఫిరాయింపులు ప్రోత్సహించింది అని కూడా కొంత సమర్థించుకోవడానికి అవకాశం వాళ్ళకుండే, మనకు కాదు. ఫిరాయింపులు వ్యతిరేకిస్తాను ఎప్పుడైనా. కానీ రెండోసారి మళ్ళీ ప్రతిపక్షంగా కాంగ్రెస్ కే ఇచ్చారు, 19 సీట్లు ఇచ్చారు కదా. మరి 19లో మళ్ళీ 12 మంది పోయింది కదా, పట్టి విక్రమార్క లాంటి 4-5 మిగిలింది తప్ప మిగతా వాళ్ళందరూ పోయింది కదా. మరి దానికి ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కు అంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలిపించి టిఆర్ఎస్ కు అప్పలంగా ఎమ్మెల్యేలను అందించే ఒక ఫ్యాక్టరీ తయారైంది నాకు అందరికి అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ అదే పని తయారవుతుందని అంటున్నా. రేపు పొద్దున కాంగ్రెస్ బలోపేతమై మళ్ళీ 20-25 సీట్లు గెలిచింది అనుకుందాం, వీళ్ళు ఎటుపోతారు రేపు పొద్దున? టిఆర్ఎస్ కు 55 దాటి 60 లోపు 60 వచ్చినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళీ వీళ్ళందరికీ ఫిరాయిస్తారని నేను అంటున్నాను. కనుక ఇప్పుడు రెండేమైతున్నాయి అంటే కాంగ్రెస్ ను బీజేపీని సమానంగా భావిస్తూ రెండింటిని ఓటు వీక్ అయితే ఓటు బలం అవుతుంది, ఓటు బలం అయితే ఓటు వీక్ అవుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కేసీఆర్ గారు తన రాజకీయ వ్యూహం నడిపిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ చక్రబంధంలో ఈ 2 పార్టీలు పడుతున్నాయని నేను అంటున్నాను. అందుకని ఇవాళ బీజేపీ ఒక మంచి పని చేస్తుంది అంటే ఇవాళ ఇంటింటికి తిరిగి కరపత్రాలు మంచి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళమని పైనుంచి అధిష్టాన వర్గం ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రజలకు వెళ్తే ఎప్పుడైనా మంచిది అని నేను అంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొరపాటు ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ తో జతగట్టదని నమ్మకం ఏమిటని నేను అడుగుతున్నాను. ఇప్పటిదాకా 2 సార్లు మోసపోయినాం, గెలిపించినాం, మోసపోయినాం, 3వ సారి మోసపోదామా అని కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. అందుకని చూడండి మీరు దుబ్బాకలో గాని మనకు హుజురాబాద్ లో గాని ఎందుకు ఈ ఫలితాలు వచ్చినాయి? కాంగ్రెస్ గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేరతారనే కదా ప్రజలు భావించింది. రేపు పొద్దున మరి 2023 ఈ చివరిలో జరిగే ఎన్నికల్లో మరి ప్రజలు ఆ భావనతోనే ఉంటారని నేను అనుకుంటున్నాను, ఉన్నారేమో అని అనుకుంటున్నాను. కనుక నేనేమంటున్నాను అంటే
ఫిరాయింపులు జరగని పార్టీ, ఫిరాయింపులకు మద్దతు ఇవ్వని పార్టీ, ఫిరాయింపుల ద్వారా బయట పార్టీలు చేరని పార్టీకి ఓట్లేస్తారని నేను అనుకుంటున్నాను. అందుకని ఇవన్నీ కూడా ఫిరాయింపులు వాళ్ళ స్వార్థం కోసమే చేస్తున్నారు. రేపటి రాజకీయాల్లో నా సంగతి ఏందని చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం దానికోసం కాదు. గతంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇదే పని చెప్పారు, అభివృద్ధి కోసం పోతున్నాం. అసలు ఎమ్మెల్యేలకు అభివృద్ధి సంబంధం ఏంది? స్థానిక ప్రభుత్వాలు ఉంటే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మండలము, జిల్లా పరిషత్ అధికారాలు సరిగ్గా ఉంటే అసలు వీళ్ళ పని ఏంది? ప్రసాదరావు గారు చట్టసభల సభ్యులు, ఆ ఎమ్మెల్యేలు గారు, ఎంపీలు వాళ్ళు ఏం చేయాలంటే ప్రజోపకారమైన చట్టాలు చేయడానికి పరిమితం వాళ్ళు. ఇవాళ ఎమ్మెల్యే రాజ్యం, ఎంపీ రాజ్యం నడుస్తుంది దేశంలో. ఇది ఎంపీలు లేకుంటే ఎమ్మెల్యేలు పాలిస్తున్నారు. ఎందుకు అంటే మెజార్టీ, ప్రధానమంత్రి కావాలంటే మెజార్టీ ఎంపీ ఉండాలి, ముఖ్యమంత్రి కావాలంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండాలి. వీళ్ళని సరిగ్గా చూసుకుంటే అయిపోతుంది. ఆఖరికి అంగన్వాడీ టీచర్ నుంచి, ఆశా వర్కర్ నుంచి, అంగన్వాడీ ఆయాల నుంచి మొదలుకొని నియామకాల్లో ఎవరు పనిలేదు. వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ పెడితేనే ఆయా నియామకం అవుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది? కనుక స్థానిక ప్రభుత్వాలకు సరైన విధంగా మద్దతు ఇవ్వకుండా ఇదే ఇట్లా జరుగుతాయి. ఓకే, రామారావు గారు, ప్రధానంగా అంటే కాంగ్రెస్ నుంచి గెలిచేటువంటి ఎమ్మెల్యేల పైన ప్రజలంతా భరోసా పెట్టుకోవడానికి అయితే ఆస్కారం లేదు. ఎందుకంటే 2 సార్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచి పోయి టీఆర్ఎస్ లో చేయడం అనేది జరిగింది. ప్రజలు కూడా ఇది ఆలోచన చేస్తా ఉన్నారు. సరే, ఏమైనప్పటికీ ఇప్పుడు కొద్దిగా కాంగ్రెస్ కి కర్ణాటకలో గెలిచిన తర్వాత కొద్దిగా ఊపైతే కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఇప్పటిదాకా వాళ్ళు ప్రకటించలేదు. సరే, మరి రేపేం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు మెండుగా కనబడతా ఉన్నాయి. మరి ఇది ఈ రోజు ఎదురైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేకమైనటువంటి విశ్లేషణ అందించినటువంటి బండా రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మళ్ళీ రేపటి ఎదురైన కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అమ్మంటే